హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బీబీ ఉత్సవ్ అయితే స్టార్ట్ అవబోతుందండి. ఇక దీనికోసం అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఇప్పటికే ఎప్పుడో రావాల్సిన ప్రోగ్రాం కాస్త లేట్ అయిపోయింది. లేట్ అయినా కానీ పర్వాలేదండి. ఇక ఈ వీళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సో ఇక నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యేంత వరకు ఈ ప్రోగ్రామ్ అయితే గుర్తుంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అంత ఎమోషనల్గా, అంత ఎంటర్టైనింగ్గా, అంత మంచి సాంగ్స్ని కానీ ఫన్ని కానీ వీళ్ళైతే ఇవ్వబోతున్నారు. సరే, ఇక లాస్ట్ ప్రోమో కాబట్టి అసలు ఏం జరిగింది ప్రోమోలో అయితే చూసేద్దాం. ఇక ప్రోమోలో చాలా విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. ఈసారి ఓన్లీ బీబీ ఉత్సవ్ కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, కానీ జనాల హృదయాల్లో కూడా వీళ్ళంతా కూడా నిలిచిపోతారు. వీళ్ళ జర్నీ అలాంటిది. ఎందుకంటే సామాన్యులు ఒక షోలోకి వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ కప్ని కూడా గెలుచుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. కానీ కొన్నిసార్లు లక్ కలిసి రావాలి, ప్రతి ఒక్కరి హార్డ్ వర్క్, ఇక మెయిన్ ఆ కంటెస్టెంట్స్ యొక్క హార్డ్ వర్క్, ఇవన్నీ ఉంటేనే ఆ సక్సెస్ అనేది వస్తుంది. బట్ దాన్ని సాధించుకున్న కామనర్స్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు. సో వీళ్ళ జర్నీ అసలు ఏం జరిగిందో అయితే చూసేద్దాం. ఇక ఫస్ట్ వచ్చేసి రాము రాథోడ్ గురించి అయితే మనకు ప్రోమోలో చూపించిన విధంగా ఒక మంచి సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చేశాడు. తన సాంగు, ఆ ఒక్క సాంగ్తో తను పెద్ద సెలబ్రిటీ అయితే అయిపోయాడు. అది ఊరికినే వన్ డేలో రాలేదులేండి. తను ఎంతో కష్టపడి, ఎంతో డిజైన్ చేసుకొని, పాట రాసి, దాన్ని డ్యాన్స్ కంపోజ్ చేసి, ఇవన్నీ ఎంతో 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 కష్టపడితే ఆ సక్సెస్ అంతగా రీచ్ అయింది. కాబట్టి ఆ సాంగ్తోనే తను సెలబ్రిటీ అయిపోయాడు. అలాగే బీబీ హౌస్లోకి వెళ్ళిపోయాడు. అందుకే రాను బొంబాయికి రాను, ఈ సాంగు అసలు వేరే లెవెల్లో వెళ్ళిందనే చెప్పాలన్నమాట. అందుకే అంత క్రేజ్ని పొందుకునింది. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టేజ్ మీద చేస్తాడు. ఇక అందరికీ ఒక ఊపు అయితే ఊపేస్తాడనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తనని ఇమిటేట్ చేస్తూ తను చేసిన కొన్ని ఫన్నీ థింగ్స్ని మన అవినాష్, హరి ఇద్దరు కూడా దయ్యాల్లాగా వేషాలు వేసుకొని నల్ల దయ్యం తెల్ల దయ్యం లాగా ఉన్నారనమాట వీళ్ళిద్దరు. ఇక రాము రాథోడు ఎవరైనా ఇద్దరు గొడవ పడుతూ ఉంటే మధ్యలో వెళ్ళి అలా తింటూ చూస్తూ ఉంటాడు కదా, అలాగా వీళ్ళిద్దరూ ఫన్ చేస్తూ ఉంటారు. ఇక రాము రాథోడ్ అయితే చూడండి, ఎగిరి నవ్వుకుంటూ ఉంటాడు. తను చేసిన వేషాలకి తనకే నవ్వు వస్తుందనమాట. అలా చేసేవాడు అనమాట. ఇక తర్వాత వచ్చేసి ఎవరైనా గొడవ పడుతుంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరిద్దరు అంటూ వెళ్తారు కదా, అలా చేస్తుంటాడు. ఇక డేమాన్ వాయిస్ ఎన్నిసార్లు అవినాష్ చేసినా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ అయిపోయి డేమానే మాట్లాడుతున్నాడా అన్నట్టుగా అయిపోతుంది. ఇక రీతు డేమోన్ ఇద్దరు గొడవ పడుతూ ఒకరు చెంపలు ఇట్లా పట్టుకొని బుగ్గలు పట్టుకొని ఏంటి నువ్వు ఇలా అలా అని మాట్లాడుతూ ఉంటే, ఇక ఏంటి నువ్వు నవ్వుతున్నావా ఏడుస్తున్నావా జనాలకు అర్థం కావట్లేదని చెప్పగానే రీతు అయితే నవ్వులండి. ఇక డేమాన్ అయితే చెప్పనక్కర్లేదు. నిజంగానే డేమాను, రీతు ప్రతి ఒక్కరు కూడా చాలా స్వచ్ఛంగా వీళ్ళైతే హ్యాపీగా నవ్వుకుంటున్నారు వీళ్ళ ఎంటర్టైన్మెంట్కి. అంటే వీళ్ళు ఎవరూ కోపగించుకోవట్లేదనమాట. అయ్యో మనం అలా చేసామా, మనల్ని వెక్కిరిస్తున్నారా, ఇట్లా ఏమీ లేకుండా చాలా హ్యాపీగా వీళ్ళైతే నవ్వుకుంటూ ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన హరీష్ గారు ఆ గుండు విషయం ఎంత సెన్సేషనల్ టాపిక్ అయిపోయిందో అంటే, అసలు ఆయన అంత కోప్పడ్డానికి కారణం ఆ గుండు అంకుల్ అనడమే కదా. ఇప్పుడైతే హరి వీళ్ళిద్దరు వచ్చేసి ఆ గుండు సూది అని చెప్పి హరి అంటుంటే, రే ఏంట్రా గుండు అంటున్నావు అంటే, నేను గుండు సూది పాట పెడతాను, గుండు సూది గుచ్చుకుంటుందిరా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక హరీష్ గారు చాలా చక్కగా నవ్వుకుంటున్నారు. ఇదే నవ్వు అక్కడ మెయింటైన్ చేసినుంటే ఇంకా సూపర్గా ఉండేది. బట్ ఓకే, అయిపోయిన వాటి గురించి ఎక్కువ వద్దు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అందరు కూర్చొని అన్నం తింటుంటే, రండి మీరు కూడా తింటురంటే, నాకొద్దు అన్నం. అయినా ఏంటి ఈరోజు అన్నంలోకి అంటే, ఈరోజు గుడ్డు కూర అంటే, ఏంటి గుండు కూర అని చెప్పగానే మళ్ళీ ప్రతి ఒక్కరు నవ్వురు. అంటే వాళ్ళ ఆ యొక్క సీజన్లో ఉన్నటువంటి హైలైట్ టాపిక్స్ని తీసుకొని వీళ్ళైతే ఫన్ చేస్తూ వచ్చేస్తున్నారన్నమాట. తర్వాత గీతా మాధురి గారి సాంగ్స్ మాత్రం అబ్బా మామూలుగానే ఆమె అదరగొట్టేస్తారు. ఇక కంటెస్టెంట్స్ మీద పాడుతున్న పాటలు నిజంగా సూపర్గా ఉంటాయి. శ్రీజ అయితే నోరు తెరుచుకోబోయిందనే చెప్పాలి. శ్రీజ గురించి అంత చక్కగా పాడింది. ఎస్, నిజంగానే ఈ అమ్మాయి సీమ టపాకాయ అంటారు కదా, అలాంటి అమ్మాయి అనమాట. అంటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే, కానీ కోపం ఎక్కువే. అలాగే పాపం అంత త్వరగా వచ్చింది, అంత త్వరగా వెళ్ళిపోయింది అన్నట్టుగా వెళ్ళిపోయింది అనమాట జర్నీ.
బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకైతే మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకోవాలి. తర్వాత ప్రియా గురించి, ప్రియా ఆలు ఫ్రై గురించి, వీటన్నిటి గురించి చక్కగా పాట పాడుతుంది. తన గొంతు వినగానే మనమంతా ఏడుస్తామన్నట్టుగా, నీ వాయిస్ అదే నీ గొంతు వినగానే మేమంతా ఏడుస్తాము అని పాట ఏదో పాడుతూ ఉంటుంది. ఇక మన ఇమ్మాన్యుయల్ దానికి, ఓ ప్రియా ప్రియా రేపు నువ్వు ఫ్రీయా, మన ఇద్దరం తాగుతాం పాయా అని చెప్పి కూడా చక్కగా ఒక పాట అయితే పాడతాడనమాట. ఇక దీని తర్వాత మన కింగ్ నాగార్జున గారి ఎంట్రీ అయితే వచ్చేసింది కదా, నిజంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళంతా కంటెస్టెంట్స్ని చూడడం ఒక ఎత్తు, మన నాగ్ సార్ని చూడడం ఇంకొక ఎత్తు అనమాట. ఇక అన్నీ వదిలేసుకొని వీళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తారు చూడండి, నిజంగా అమేజింగ్గా ఉంటుందన్నమాట. ఇక సరే, మన నాగార్జున సార్ రాగానే ఇంకా మన శ్రీముఖి ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు కదా. ఏదో ఒక క్వశ్చన్స్ అడగాల్సిందే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిందే, వాళ్ళు నవ్వుకోవాల్సిందే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక నాగార్జున గారు రాగానే వన్ అండ్ ఓన్లీ వన్ నాగార్జున గారు అని చెప్పి కౌగులించేసుకొని, ఇక సరే సార్ మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను అని చెప్పగానే, సరే అమ్మా ఓకే ఆడదామని చెప్పగానే, ఇక రెండు చేతులు కలిస్తే కంటే కూడా ఒక చేత్తో వేసే విజిల్ చాలా వినపడుతుంది. ఇది ఎవరు చెప్పారు అనగానే, ఇది ఇది చాలా బాగా పాపులర్ అయిన డైలాగ్ కదమ్మా అంటే, అవును సార్ అంటే, అది తనూజ చెప్పింది అనగానే, ఇక తనూజ అయ్యో నన్ను వదిలిపెట్టట్లేదే ఈ డైలాగు అని చెప్పి తలగొట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి, సార్ నేను ఒక శబ్దం వినిపిస్తాను, అది ఎవరో ఆ సౌండ్ ఎవరు చేశారో చెప్పండి సార్ అనగానే పెద్ద నవ్వు పెడతారు. ఇంకెవరు, మన రీతు పాపే కదా. ఇక రీతు, ఈ శబ్దం నేనెందుకు మర్చిపోతానమ్మా, ఈ నవ్వుని అసలుకి మొత్తం సీజన్ మొత్తం నవ్వుతూనే ఉంది కదా, అదే మన రీతు అని చెప్పగానే ఇక రీతు అయితే ఫుల్ హ్యాపీ, హాయ్ రీతు అని చెప్పేస్తారనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కాన్ఫిడెంట్ అనే పదం వినగానే, ఇంకెవరమ్మా మన సుమన్ శెట్టి, నేను ఏంటయ్యా నువ్వు అలా చేసావుంటే ఇంకెలా చేయాలి అన్నట్టుగా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడంటే, అస్సలకి ఇంకా నేనేం చేయాలి, ఇంకా నేనేం చేస్తాను, ఇదే కదా నేను చెయ్యాలి అన్నట్టుగా సమాధానాలు ఉంటాయి చూడండి, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడో. సీజన్ మొత్తం తను చాలా కాన్ఫిడెంట్గానే అన్ని రోజులు ఉన్నాడు అన్నట్టుగా చెప్తాడనమాట. ఇక దీంతో కూడా అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఏం క్వశ్చన్, మన్మధుడు ఎవరు మన సీజన్ 9లో అనగానే, సార్ మిమ్మల్ని కూడా మన్మధుడు అంటారు కదా, మరి ఈ సీజన్ 9లో మన్మధుడు ఎవరంటే, ఇంకెవరమ్మా అదే మన డేమోన్ బాబు ఉన్నాడు కదా అని చెప్పగానే, ఇక డేమోన్ అయితే ఫుల్ ఎంజాయ్. ఎందుకంటే నాగ్ సారు ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా చెప్పడము ఇవన్నీ సూపర్గా ఉంటాయి కదా, ఆయన నోటి వెంట వీళ్ళ మాటలు వినడమే నిజంగా గ్రేట్ అనమాట. అలా అయితే వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇక వారం వారం ఒక్కొక్క అమ్మాయితో అసలు డేమోన్ వేరే లెవెల్లో అనగానే, ఇక డేమోన్కి ఓర్నైనా రీతి ఏమనుకుంటుందో అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఇలా సరదాగా సాగిపోతుంది. దీని తర్వాత ఫుల్ ఎమోషనల్ అనేది చెప్పాలి. ఇక నిజంగానే ఇమ్మాన్యుయల్ని చూసినప్పుడు చాలా బాధేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఎస్, ఇక అందుకే మన శ్రీముఖి చెప్తుంది, నువ్వు నవ్వించే నవ్వు వెనకాల ఒక హార్డ్ జర్నీ అయితే ఉంది, ఆ జర్నీలో భాగమైనటువంటి ఒక ఆవిడ్ని నీ దగ్గరికి తీసుకుని వస్తున్నానని చెప్పి వాళ్ళ అమ్మగారిని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఇక స్టేజ్ మీద తనైతే చాలా బాధపడతాడు. నిజంగా ఒక ఎంటర్టైనర్ ఎందుకు విన్నర్ అవ్వకూడదని నేను ఎంత కష్టపడ్డానో, ఎంటర్టైనర్స్ విన్నర్స్ కాకూడదా, సో ఓన్లీ మేము నవ్వించడానికి కోసమేనా అని చెప్పేసి, ఓన్లీ నవ్వించడం మాత్రమే కాకుండా ఆటలు ఆడి అన్నీ చేసినా కానీ నేను విన్నర్ అవ్వలేకపోయానని. సరే అప్పుడు కూడా నేను అంత బాధపడలేదు, కానీ మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా 90 ఊర్లు బండేసుకొని క్యారేజ్ కట్టుకొని అందరికీ మా అబ్బాయికి ఓటు వేయండి అని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని మాటలు అన్నారంట. నిజంగా ఆ మాటలు విన్నప్పుడు నేనైతే మర్చిపోలేకపోయాను. ఏంటి జనాలు ఇలా ఉన్నారా అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. ఇది నాకు తెలిసి ఏంటంటే, ఇతను నేను కులాలని మతాలని ఇవన్నీ అయితే బయటకు తీను, కానీ వీళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ అని కానీ ఇలా కూడా కొంతమంది ఏదో వీళ్ళని ఇబ్బంది పెట్టారంట. వీళ్ళకేంటి మేము ఓటేసేది, లేకపోతే అలా ఇలా అని కొంతమంది అన్నారంట. మీరు జస్ట్ ఫన్ చేసేదానికే, మీరు విన్నర్స్ కాదు, ఇలాంటి మాటలు ఏదో కొన్ని వాళ్ళ అమ్మ వాళ్ళని కూడా అన్నారంట. నిజంగా అది చాలా తప్పండి. అంటే వీళ్ళనే కాదు, ఎవరైనా కానీ ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు వాళ్ళు లేకపోతే నిజంగానే షోస్ అంత బాగా నడవు. బిగ్ బాస్ అయినా చూసుకోండి, ఇక నిజంగానే ఫుల్ తరోగా మనం నవ్వుకున్నామంటే అది ఎంటర్టైనింగ్ వల్లే. కానీ ఎందుకో వీళ్ళని పైకి రానివ్వట్లేదనో లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళకి మాత్రం కొద్దిగా అన్యాయం జరుగుతుందని అనిపిస్తుంది. అందరూ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి టాప్ 5 దాకా కూడా రాలేకపోతున్నారు. బట్ నిజంగా ఇమ్మాన్యుయల్ విషయానికి వస్తే మాత్రం నిజంగానే విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అలానే తనూజాని కానీ కళ్యాణ్ని కానీ తక్కువ చేయట్లేదు.
ఎందుకంటే వాళ్ళు కష్టపడందే ఇంత దూరం అయితే రారు, ట్రోఫీ పొందుకోరు. వాళ్ళ వెనకాల కూడా చాలా కష్టమే ఉంది. ఇక్కడ ఎవరిని తక్కువ చేసేదానికి లేదు, ఎవరిని ఎక్కువ చేసేదానికి కూడా లేదు. ఎందుకంటే ఎవరు వాళ్ళ శాయశక్తిలా ప్రయత్నం చేసి అందరూ కూడా గెలవాలనే కదా ఇక్కడికొస్తారు. సో, ఇక వాళ్ళు గెలిచినందుకు మనకు సంతోషం. కానీ ఫ్యూచర్‌లో అయినా కానీ కనీసం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన వాళ్ళు నిజంగానే వాళ్ళలో సత్తా ఉంటే మాత్రం గెలవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కళ్యాణి నిజంగానే తనకు అర్హత ఉంది కాబట్టి ట్రోఫీ పొందుకున్నాడు. సో, తనూజకు కూడా అర్హత ఉంది కాబట్టే సెకండ్ ప్లేస్‌లో వచ్చింది. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ బాధపడడం మనుషుల యొక్క సహజ గుణం కదా! ఎందుకంటే ఇంత కష్టపడ్డాను కదా! నాకు కూడా వచ్చుంటే బావుండేదని తను ఫీల్ అవ్వడంలో కూడా తప్పు లేదు. ఇమ్మాన్యుయల్ గురించి. ఇక తర్వాత నిఖిల్ గారైతే వస్తారు. సో, ఇక ఆయన నిజంగానే నీ పేరెంట్స్ నీకు ఎలా సహాయంగా ఉన్నారో నాకు కూడా హ్యాపీ డేస్ అప్పుడు నా పేరెంట్స్ అలా ఉన్నారు. నిజంగా అమ్మగారు మీకు నేను నమస్కారం చేస్తున్నానని చెప్పి ఆమెకి శాల్వా కప్పి ఆమెని సన్మానించి నిజంగానే ఆల్ రౌండర్ అని చెప్పి ఒక ట్రోఫీనైతే ఇమ్మాన్యుయల్‌కి ఇవ్వడం అయితే జరుగుతుంది. నిజంగా ప్రతి ఒక్కరి కళ్ళల్లో చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతుంటారు. నిజంగానే ఇమ్మాన్యుయల్ ఆల్ రౌండర్. అందుకే భరణి గారు మైక్ తీసుకొని మరీ చెప్తారు. అందరం 22 మంది వచ్చింది ట్రోఫీ కోసమే. కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం ఫుల్ 360 డిగ్రీస్‌లో తను ఆల్ రౌండర్. అన్ని విషయాల్లో తను అర్హుడు ఆ యొక్క ట్రోఫీ పొందుకునేదానికి అని చెప్పి మాట చెప్తాడు చూడండి. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగానే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఈ విషయాలన్నిటి గురించి ఇమ్మాన్యుయల్ మాట్లాడేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగే తనూజ కానీ, కళ్యాణ్ కానీ, ప్రతి ఒక్కరు రీతు కానీ, ఇక శ్రేష్ఠి అయితే ఏడుస్తూ ఉంది. చాలా బాధ అనిపించింది. కానీ ఐ హోప్ ఎప్పుడైనా కానీ ఎంటర్టైన్ చేసేవాళ్ళు కూడా ఒక్కసారైనా ట్రోఫీ పొందుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఎవరిని ఉద్దేశించి నేను ఏమీ అనలేదు. ప్లీజ్.